నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలోని కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పటాన్ చెరువు మండలం పాసమైలవారంలోని పారిశ్రామిక వాడలో ఉన్న సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో కార్మికులు పనిచేస్తుండగా రియాక్టర్ పేలింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని శేరిలింగంపల్లి, మదీనాగూడ స్థానిక ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పేలుడు దాటికి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే కూలిన శిథిలాల కింద ఇంకా మృతదేహాలుండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి దామోదర రాజనరసింహ, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ, ముఖ్య అధికారులు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలన్నా వద్దా? అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా? ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటనల మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.